అనేక ఊహాగానాల నడుమ ఎట్టకేలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని తెలుస్తోంది. పవన్ తో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నాజీర్ ప్రమాణం చేయించారు. పవన్ తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. భారీ ఎత్తున తరలివచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, అభిమానుల కేరింతల మధ్య పవన్ ఎక్కడా తొర్రుపాటు లేకుండా ప్రమాణం చేశారు. అనంతరం వేదికపై ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ, గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులు, ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులకు నమస్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పవన్ ను భుజం తట్టి అభినందించారు. అలాగే చంద్రబాబు సైతం పవన్ కు అభినందనలు తెలిపారు. కొద్ది క్షణాల పాటు వారిద్దరూ ముచ్చటించుకున్నారు. ఆ తర్వాత వరుసగా వేదికపై ఉన్న రాజకీయ ప్రముఖులకు పవన్ నమస్కరించారు. ఇక్కడ అన్నింటికంటే హైలైట్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట అతిథిగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చిన తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి కాళ్లకు నమస్కరించిన పవన్ ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ ను చిరంజీవి ఆప్యాయంగా హత్తుకున్నారు. అటు పవన్, ఇటు చిరంజీవి ఒకంత భావోద్వేగానికి గురయ్యారు. పవన్ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు సైతం ఆయనను చూస్తూ రజనీకాంత్ కు చిరంజీవి సంతోషంతో ఏదో చెప్పడం కనిపించింది. అంతేకాదు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక వేదికపై ఉన్న వారికి పవన్ నమస్కరిస్తున్న క్రమంలో వేదికపై ఉన్న జాతీయ ప్రముఖులు పవన్ కళ్యాణ్ ను చూడటానికి ఒకంత ఆసక్తిని ప్రదర్శించారు. కాగా ఇటీవలి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 70,000కు పైగా మెజారిటీతో ఘన విజయం సాధించారు. పిఠాపురం నియోజకవర్గ చరిత్రలోనే అత్యధిక మెజారిటీ సాధించిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు.